హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదండి, లివర్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై అండి. అంటే చాలామందికి ఇష్టంగా తింటారు. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో అంటే ఇష్టంగా చేపించుకొని మరీ తింటారు. అంటే ఇలా కనుక చేశారంటే వట్టిగానే గబాగబాని తినేయచ్చు, ముక్క మిగలకుండా. అంత బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, సింపుల్గా చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. సరిపడా ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా వేసుకోండి. అలాగే దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోండి. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న పార్టీస్ జరిగేటప్పుడు కూడా లివర్ ఫ్రై చాలా ఎక్కువ ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దీంట్లోనే ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకొని పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. అంటే ఫ్రై అంటే కంపల్సరిగా కరివేపాకు ఉండాల్సిందే కదండి. చూసారు కదా, కొత్తిమీర ఉన్నా లేకపోయినా కరివేపాకు మాత్రం ఫ్రైలో కంపల్సరిగా వేయాల్సిందే. చూసారు కదా, దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం లివర్ని ముందుగానే చిన్న చిన్న పీసులుగా, అంటే మీకు ఏ సైజులో ఇష్టం ఉంటుందో ఆ సైజులో లివర్ని కట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ మాత్రం కంపల్సరిగా కొద్దిగా సాల్ట్ వేసి కడుక్కోండి. అంటే లివర్ కాబట్టి ఫ్యాట్ అది అంత ఉంటుంది కదండి. అందుకే నీట్గా చేసుకొని కొద్దిగా సాల్ట్ వాటర్ వేసారంటే నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి వేసి కడుక్కొని దీంట్లో వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు హైలో మూత పెట్టుకోండి. ఎందుకంటే ఇది లివర్ కాబట్టి అంటే మనం పెట్టుకున్న కడాయికి కానీ గంజుకు కానీ అతుక్కపోయి మీద పడుతూ ఉంటుందండి. కొద్దిగా కేర్ఫుల్గా కలుపుకోండి. కలిపేటప్పుడు అంటే మీరు ఇక మూత తీస్తారు అనే ముందు సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ అయిన తర్వాత మెల్లంగా తీసుకోండి. లేదా అంటే చిట్లుతుంది, అంటే పైన పడుతుంది ఆయిల్ అనేది, పీస్ కూడా ఎగురొచ్చి పడే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఇలా మొత్తంగా మూత తీసి కలుపుకున్న తర్వాత మనం పసుపు ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంటే చాలామంది లివర్ ఫ్రై మాత్రం కొంచెం స్పైసీగానే కావాలంటారు కాబట్టి కొద్దిగా స్పైసీగా వేసుకోండి. అంటే పిల్లలకు పెడితే కనుక పిల్లలు తినే లెవెల్ని బట్టి కారం వేసుకోండి. చూసారు కదా, మళ్ళీ ఇలా 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకొని ఒకసారి కలుపుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. దీంతోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోండి. ఫ్రై కాబట్టి సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగానే వేసుకోండి. అంటే సరిపోకుంటే మళ్ళీ లాస్ట్ వేసుకోవచ్చు, కానీ అంటే ఏదైనా ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ ఎక్కువ అయితే అస్సలు తినలేమండి. అందుకని కొద్దిగా సాల్ట్ అనేది మాత్రం కంపల్సరిగా కొద్దిగానే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. అంటే ఏ ఫ్రై చేసినా కూడా. చూసారు కదా, ఇలా వేసుకొని మూత పెట్టుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని కరివేపాకు వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకొని మళ్ళీ అంటే కలపకుండా అలానే మూత పెట్టేసుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా మొత్తంగా కలుపుకోండి. చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయిందో, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.